300 ఎకరాల్లో ఐఏఎస్ కోచింగ్ కంప్లీట్గా 24/7. ఇంకా ఒక స్టూడెంట్ అక్కడ జాయిన్ అయ్యాడంటే ఇంకా వాని ప్రపంచమే చదువు చదువు చదువు. సో దాంతోపాటు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అండ్ గేమ్స్, ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో గేమ్స్ ఉంటాయి, సెమినార్ ఉంటుంది, చదువు, ఒక పిల్లోడికి కావాల్సిన ఒక యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటుంది. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రోగ్రామ్. ఫస్ట్ టైం ఇలాంటిది ఒక ఇండియాలో ఇంత యూనిక్ కాన్సెప్ట్తో సో ఇక్కడ తక్షశిల ఐఏఎస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అసలు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్, నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి చెప్పిన కొన్ని ఇన్పుట్స్ మీకు నేను ఇచ్చిన, నేను 100% ఇదే మీరు ఫైనల్గా డెసిషన్ తీసుకోమని నేను ఎప్పుడు చెప్పను. ఆలోచన చేయండి. మీ పిల్లల్ని మీరు జాయిన్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ జర్నీలో యూపీఎస్సీ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టీచింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో కోచింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రతి వీడియో, చాలా అవేర్నెస్ వీడియోలు అనేది నేను చేస్తా ఉన్నాను. అండ్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎంతమందికి దీని గురించి తెలుసో నాకు తెలీదు. జామియా మిలియా ఇస్లామియా అని ఇలాగే కంప్లీట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, అన్నిటికి సంబంధించిన రిసోర్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీస్ ఉంటారు. ఎవరైతే సబ్జెక్ట్ ఈ యూపీఎస్సీకి సంబంధించి పిహెచ్డి చేసేవాళ్ళు కానివ్వండి, పిహెచ్డి కంప్లీట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, యూపీఎస్సీ పేపర్ని ప్రిపేర్ చేసేది సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ప్రిపేర్ చేస్తారు. దానికి సంబంధించి ఆ పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. అంటే అవైలబిలిటీలో అంటే ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారని కాదు, ఫ్రీక్వెంట్గా వాళ్ళు సెమినార్స్, క్లాసెస్ అవన్నీ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అసలు ఏంటి ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇండియాలో ఎక్కడ లేదంటున్నారు? ఒకటి ఉంది జామియా ఇస్లామియా, బట్ ఇక్కడ తక్షశిల ఐఏఎస్ వాళ్ళు ఎంత ప్లాన్డ్గా, ఎంతో శ్రమతో, దిస్ ఈజ్ నాట్ ఈజీ అండి, అంత ఈజీ కాదు. ఎందుకు అంత ఈజీ కాదు, ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనకి 300 ఎకర్స్ క్యాంపస్లో బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, 24/7 ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సెమినార్స్ ఉంటాయి, పొలిటికల్గా జరుగుతుంటుంది, దాని గురించిన ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ మల్టిపుల్ ఎక్స్పోజర్ అనేది మనం చూడొచ్చు. అంటే జనరల్గా రెగ్యులర్గా జరిగే కోచింగ్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఎక్కడైనా కానీ రెగ్యులర్ కోచింగ్ అంటే క్లాసెస్ చెప్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రం చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ, సో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కానీ చాలా కొన్ని ఇన్స్టిట్యూట్సే ఉంటాయి. సో ఇది అంతకు మించి అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ఏంటి అంటే అంతకు మించి అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్టూడెంట్ క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన ఆలోచనలన్నీ కూడాను యూపీఎస్సీ సివిల్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని ఎలా క్రాక్ చేయాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్ మెటీరియల్ అవైలబిలిటీలో వీళ్ళు ఇచ్చేస్తారు. రిసోర్సెస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవడానికి మనకు అక్కడ లైబ్రరీ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి డౌట్స్ వస్తే మెంటార్స్ అవైలబిలిటీలో ఉంటారు. ఎవ్రీ వీక్ టెస్టులు జరుగుతూ ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా ఈ ఎవ్రీడే మాక్ టెస్టులు జరుగుతాయి ప్రిలిమ్స్ మీద, తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ ఎక్స్పోజర్ అనేది, ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ జరుగుతాయి, అక్కడే మనకి మంచి గ్రౌండ్ ఉంటుంది, మనము ఆహ్లాదకరమైన టైంలో కొంచెం టైం స్పెండ్ చేయడానికి. ఎప్పుడూ కూడా ఒక స్టూడెంట్ అంటే ఇతను చదువుకోవడానికి బుక్స్ అవైలబిలిటీ, టీచింగ్ జరుగుతుంది. మరి ఇంత చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఏమన్నా లోకల్ ఫ్యాకల్టీ పెడతారా, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్లో పెడుతున్నట్టు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేని ఫ్యాకల్టీని ఏమన్నా యూపీఎస్సీ ఫ్యాకల్టీలో పెడతారంటే కాదండి. ఢిల్లీ ఫ్యాకల్టీ అండ్ పాన్ ఇండియా ఫ్యాకల్టీ, చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ పెడతారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది, మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ వాళ్ళ ప్రొఫైల్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఢిల్లీలో ఎక్కడ పనిచేస్తున్నారు, ఒకవేళ పనిచేసి హైదరాబాద్లో ఎక్కడ పనిచేస్తున్నారు, ఒకవేళ పనిచేసి బెంగళూరులో ఎక్కడ పనిచేస్తున్నారు, అది ఇన్ఫర్మేషన్ కూడా
నేను మీకు షేర్ చేయగలుగుతాను. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఫ్యాకల్టీ గురించి, ఆ ఫ్యాకల్టీ బయోడేటా, ఎక్కడెక్కడ వర్క్ చేశారు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళకున్న ఎక్స్పోజర్ ఏందనేది నాకు ఐడియా ఉంది కాబట్టి. సో ఈ యూనిక్ ప్రోగ్రామ్ని మీరు వెళ్ళి జాయిన్ అయిపోండి అని నేను చెప్పట్లేదు. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీరు ఎంత గ్యాదర్ చేసుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ప్రతి ఇన్స్టిట్యూట్కి తిరుగుతాను, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ, అన్ని చోట్ల హైదరాబాద్ తిరుగుతూ ఉంటాను. నాకు ఐడియాస్ ఎలా వస్తుందంటే, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే విధానం బట్టి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఈ విధంగా తిరుగుతా అండ్ చాలామంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మీట్ అవుతూ చాలా నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేశాను. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలాంటి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేసే వరకు వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఒకసారి ఆలోచించండి, తక్షశిల ఐఏఎస్ ఇది కొత్తగా యూనిక్ ప్రోగ్రామ్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామ్తో ముందుకు వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మీరు తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ గో అండ్ జాయిన్ ఇమీడియట్లీ. నేను చెప్పాను కాబట్టి బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. మీరు చూడండి, ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నేను చెప్పేవన్నీ రైట్ ఆర్ రాంగ్ క్రాస్ వెరిఫై చేయండి. నేను ఏ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడినా నేను ఒకటే చెప్తాను, మీరు ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి, నేను చెప్పిన నిజమా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకోండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off, CBSE Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.